డేస్ నమస్తే. నుంచి వెయిట్ నేను చేస్తున్నా రికార్డ్ చేస్తున్నాను. మరి మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో ఓకే అండి. అప్లోడ్ చేస్తాం. మీరు అగ్రి కదా? అగ్రీడ్ అండి. సరే, మళ్ళీ అప్లోడ్ చేసినాక ఏమన్నది మరి? ఏమండి. ఓకే, రైట్. 19th May 2014:55 ప్రొద్దుటూరు, అంతేనా? ప్రొద్దుటూరు. అంతే అండి. కన్యా లగ్నమా? కన్యా లగ్నము, కన్యా లగ్నం, వృషిక రాశి. జ్యేష్ఠ నక్షత్రం. ఉమ్, కరెక్ట్ కదా? జ్యేష్ఠ నక్షత్రం కరెక్టే కదా? టైం కరెక్ట్ కరెక్టేనా? అండి. టైం కరెక్ట్ అండి. మా మదర్ చెప్పారు కానీ బీటీఆర్లో కూడా చెక్ చేశాను. మ్మ్. తేడా ఉంది కదా మరి? తేడా ఉంది. ఉంది కదా, మీకు కూడా తేడా అనిపించిందా? ఏమండి అంటే నాకేం అంటే చెక్ చేయడం అంత రాదు. ఓకే. మొన్న 2 days బ్యాక్ చూసాను. మ్మ్. సో ఇది ఎట్లా, హాస్పిటల్ రాసిందా? హాస్పిటల్లో వాళ్ళు చెప్తారు. హాస్పిటల్ రాసింది. సరే, కొంచెం అయితే వెనక్కి వెళ్ళా నేను, ఒక 10-12 నిమిషాలు చూద్దాం, మరి ఏమన్నా సరిపోతుందేమో. మ్మ్? ఉమ్, నాకైతే కొంచెం వెనక్కి వెళ్తున్నట్టు ఉందన్నమాట. ఓకే అండి. సరే, చెప్పాలి. ఏం చేస్తున్నారు, ఏం కావాలి? నేను రైట్ నౌ ఇప్పుడు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను అండి. కంపెనీలో సాఫ్ట్వేర్లో? సేల్స్ ఫోర్స్ డొమైన్లో ఒక ఈకామర్స్ వెబ్సైట్కి సపోర్ట్ కింద పనిచేస్తున్నా. ఓకే ఓకే ఓకే. సేల్స్ ఫోర్స్లో, సేల్స్ ఫోర్స్ ఆ, మర్చిపోయాను. ఏం చేస్తుంది అది సేల్స్ ఫోర్స్? అంటే ఈ సేల్స్ ఫోర్స్లో చాలా ఉంటాయండి. అంటే ఇట్లా కామర్స్ క్లౌడ్ అని, ఈఆర్పి అప్లికేషన్ కదా అది? ఈఆర్పి అప్లికేషన్, ఓకే ఓకే. ఏది కావాలంటే అది కస్టమైజ్ చేస్తారు కదా. కస్టమైజేషన్, సో ఈ కామర్స్ వెబ్సైట్కి ఎనీథింగ్ ఇక ప్రొవైడ్ చేస్తారు, సపోర్ట్. సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. పేమెంట్ గేట్వే అవ్వచ్చు, ఇన్వెంటరీ అవ్వచ్చు, అట్లా. అంతే. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఏం కావాలి? కెరీర్ అండి. అంటే చాలా రోజుల నుంచి స్టక్ అయిపోయా. అంటే 3 years అయిపోయింది సరే, జాయిన్ అయితే అయ్యి. చూద్దాం. ఒకసారి చార్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే. 2000 ఉన్న వయసుకి డైరెక్షనల్గా ప్రిడిక్షన్ చెప్తా, పాజిటివ్ నెగిటివ్, అంతేగాని సినిమా రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, సరేనా? సరే సార్. ఓకే, రైట్. కన్యా లగ్నానికి లగ్నం చంద్ర నక్షత్రం, చంద్రుడు మరి నీచంలో పడ్డాడు. సో స్టార్ లార్డ్ ఎవరు? బుధుడు. పరివర్తనం అయ్యారు కదా, చంద్రబుధులు పరివర్తనం, కానీ బుధుడు అహైడ్ ఉన్నాడు, వక్రత్వం వస్తుంది. సరే, నీచబడ్డాడు కాబట్టి ఏమవుతుంది? ఫ్రమ్ ది స్క్రాచ్ మనం చిన్న చిన్న స్థాయి నుంచి పైకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. 9 పూర్వపుణ్యం ఉంది కాబట్టి మంచిది. తర్వాత ఇక్కడ చంద్రుడు శుక్రుడి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? అష్టమంలో శనితో పాటు కలిసి, గురువుతో పాటు కలిసి ర్యాపిడ్ కంజంక్షన్లో ఉన్నాడు. ఓకే, యోగకారకుడు ద్వితీయాధిపతి అష్టమంలో పడిపోయాడు. అంటే ఏంటిది? కొంచెం రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే మీకు 8th 9th లార్డ్స్ ఎక్స్చేంజ్ జనరల్లీ నాట్ గుడ్ అనమాట. నాట్ గుడ్ అన్నప్పుడు ఏమిస్తుంది ఛాలెంజ్? సపోర్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఫాదర్, ఇవన్నీ కొంచెం లిమిట్ చేయదు. ఎందుకంటే ఈ కేతు కూడా అదే నక్షత్రంలో ఉండి అన్నీ డిస్టర్బ్ చేస్తుంది. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్యామిలీలో ఎంతో కొంత ఇష్యూ ఉంది, అర్థమైందా? మనం పూర్తిగా వాళ్ళు పేరెంట్స్ సపోర్ట్ చేసేస్తారు, మనకు అసెట్ అగ్రెసివ్గా బిల్డ్ అయిపోద్ది వాళ్ళ నుంచి అని చెప్పి లేదు, కానీ మనం మళ్ళీ సెల్ఫ్ మేడ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఫండమెంటల్గా అట్లా ఉంది, కనిపించింది కదా? అవునండి. ఇప్పుడు టైం ఫ్లోలో వెళ్దాం. సో ఇప్పుడు ఇక అవకాశం వచ్చేదాన్ని బట్టి ఇక అక్కడికి అంతా ఏం ఉండదు కాబట్టి స్టెప్ బై స్టెప్. మొదట్లో ఏమొచ్చింది దశ? మొదట బుధ దశ వచ్చింది. బుధుడు మళ్ళీ కుజుడిని రిప్రజెంట్ చేస్తాడు కదా పరివర్తనతో, కాబట్టి 9లో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ఓకే ఓకే. సో బ్యాడ్ ఆస్పెక్ట్, గుడ్ ఆస్పెక్ట్ లేదు, మామూలుగా నడుస్తూ ఉంది. వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ. ఓకే, సో కుజబుధుల వల్ల కొంచెం ఫికిల్నెస్, డైవర్షన్, మల్టిపుల్ చేయాలనిపిస్తూ ఉంటుంది, డిఫరెంట్గా చేయాలనిపిస్తూ ఉంటుంది, ఇట్లాంటివి కనిపించాయి కదా? అవునండి, ఎగ్జాక్ట్. తర్వాత లగ్నాష్టమాధిపతులు కదా, బాగా మొండితనం, పట్టుదల ఉంటుంది, బయటికి కనిపించదు కానీ ఇంటర్నల్ అగ్రెసివ్నెస్ అనమాట. ఇంకొంచెం తొందరగా సాటిస్ఫాక్షన్ రాదు ఏది కూడా మరి, ఎందుకంటే శని శుక్రులు కదా, మరి 100కి 100 కొడితేనే సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. సరే, ఏం కాదులే, గురు శుక్రులు ఉన్నారు కాబట్టి మనం బరువులు మోయకుండా మెంటల్గా పని చేయగలిగేదానికి అవకాశం ఇస్తుంది అన్నమాట. సరే, ఓకే. సో స్టార్టింగ్ అంతా నార్మల్గా వెళ్తూ ఉంది, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ట్రిగరు మార్స్ 20 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్. వీనస్
పర్వాలేదు 4, 5 ఓకే ఏది ఉందో అది నడుజారే మీకు యురేనస్ వక్రిచ్చేసాడు. ఆ యురేనస్కి వక్రిస్తే 6-7 సంవత్సరాలకి రిలీవ్ అవుతూ మార్స్ ట్రైన్ అవుతున్నాడు అనమాట. 2006కి అక్కడ బుధ దశ శుక్రభుక్తి వచ్చింది. శుక్రుడు మరి బుధుడు ఒకే రాశిలో ఉచ్చబడతారు కాబట్టి అక్కడ ఒక ట్విస్ట్ ఈవెంట్ ఉందన్నమాట. ట్విస్ట్ ఈవెంట్ అంటే అక్కడ మీకు 6 దగ్గర ఒక మే నుంచి మే లెక్క. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. మే 19th మొన్ననే బర్త్డే అయింది, బర్త్డే బాయ్. అవునండి, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు 6 దగ్గర అక్కడ కొంచెం ఇష్యూ కనిపించింది. ఒక 6-7 ఏళ్లకి ఫాదరు, వర్క్, జాబ్ ఏది ఉంటే అది కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట. ఏమన్నా కనిపించిందా? ఏం లేదా, ఐడియా లేదా? మా నాన్నకి జాబ్లో ఇష్యూస్ ఉండేవండి. జాబ్లు ఏం జాబ్ చేసేవాళ్ళు, ఏం ఇష్యూస్ ఉన్నాయి? మా నాన్న ఇట్లా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు. ఏం చేయాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో? లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఓకే అప్పుడు ఓకే లైన్ మ్యాన్ గా ఉన్నారు, తర్వాత ప్రమోషన్ వచ్చి ఓకే ఓకే అక్కడ జాబ్లో వర్క్ పరంగా ఛాలెంజెస్ ఉన్నాయి. స్ట్రెస్ ఛాలెంజ్. ఓకే, ఏం చేస్తారా స్ట్రెస్ అంటే? బాస్ ప్రెజర్ చేస్తూ ఉంటారా? ఓవర్లోడ్ వర్క్ చేస్తారా? అంటే ఇట్లా ఏదైనా వర్షం పడినప్పుడు ఇట్లా నైట్ టైమ్స్ ఓకే ఓకే రిస్కీ వర్క్ అసైన్ చేస్తారు. ఇక బాస్ సరిగ్గా లేకపోతే రిస్కీ అసైన్ చేస్తారు, అర్థమైంది. సో తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం. మామూలుగా వెళ్తా ఉంది. ఏం ఆస్పెక్ట్ లేదు కదా. సో కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ అనమాట. ఇక మళ్ళీ 8, 9 ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో తీసుకెళ్తాను. 9 అసైన్ అయింది కదా బుధుడికి, కాబట్టి ఏమవుతుంది? 9 పూర్వపుణ్యం కాబట్టి ఎంతో కొంత లాక్ వస్తుంది. అంటే ఇప్పుడు మొత్తానికి స్పాయిల్ చేయకుండా అట్లీస్ట్ ఆ జాబ్ కంటిన్యూ అవుతూ సస్టైన్ చేస్తుంది కదా, మనల్ని సపోర్ట్ చేస్తుంది కదా, అట్లా సపోర్టివ్గా తీసుకుపోతుంది అంతే. ఓకే, మళ్ళీ ప్రాబ్లం చెప్తా చూడండి. 2013లో మీరు కన్ఫర్మ్ చేయట్లేదు నాకు. నేను కన్ఫర్మ్ చేయకపోతే మరి తప్పుదారులు వెళ్ళిపోతాం, మరి మీ ఇష్టం. 2013లో కొంత ఇష్యూ కనిపిస్తూ ఉందన్నమాట. ఆ 13 మే 14 దగ్గర కొంచెం మనకు అనుకున్నట్టుగా లేదు. మళ్ళీ ఏం ఛాలెంజ్? మదరు, ఫాదరు, తర్వాత మీరు ఇంట్లోనే పేరెంట్స్తో ఉన్నారా? దూరంకి ఏమైనా వెళ్ళాల్సి వస్తుందా? ఏమవుతుంది ఇక్కడ? నాకే అండి హెల్త్ ఇష్యూ వచ్చిండే, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిండే. అయ్యో, చిన్న వయసే కదా. ఓకే, ఇంతకుముందు మార్స్ కాదు ఇచ్చింది, మెర్క్యూరీ ఇచ్చాడు యాక్చువల్గా ట్రైన్. ఇప్పుడు మార్స్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు దాదాపు ఇప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తే ఇప్పుడు అది క్లియర్ అయిపోతుందా మెడిసిన్తో? అయిపోయింది. ఓకే, గుడ్, మంచిది. కొంచెం అగ్రెసివ్ ఆస్పెక్టే ఉన్నది. 13, 14, 15 2 ఏళ్ల పాటు, దాదాపు 3 ఏళ్ల పాటు ఫ్యామిలీ కానీ, ఫైనాన్షియల్గా కానీ, గ్రోత్ కానీ అనుకున్నట్టు లేకపోవడం కానీ అంతా దాదాపు స్పాయిల్ చేస్తుంది. కాబట్టి చదువు ఎలా ఉంది, ఫోకస్ ఎలా ఉంది, హెల్త్ ఒక్కటే కాకుండా ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నాయా? ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉందండి. ఇది హెల్త్ పరంగానే టైం పట్టిందా? ఓకే గ్రేట్ అండి, త్వరగా రికవరీ. సో చూసారు కదా, అగ్రెసివ్ ఆస్పెక్ట్ ఇట్లా వచ్చినప్పుడు డ్రైవింగ్ ఇవన్నీ దెబ్బతింటాయి. ఇంకా అది 9th కనెక్ట్ అయింది కాబట్టి ఈ మాత్రం ఆపింది. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ కూడా అబ్స్ట్రకుల్ ఆస్పెక్ట్. మీరు చాలా కష్టపడుతున్నారండి, అసలు మీకు బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అని అంటే ఏంటంటే మీరు మీ స్థాయిలో ప్రయత్నం చేయడం తప్ప మిరాక్యులస్ రిజల్ట్స్ రావట్లేదని అర్థం అనమాట. వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. తర్వాత కేతు దశ జరుగుతూ ఉన్నది. సెల్ఫ్ ఎఫర్ట్ కాకపోతే ఇన్వర్ట్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత లాగుద్ది అనమాట. కొంచెం బెటర్ దాన్ బిఫోర్ లాగా మీరు కొంచెం చదవడానికి ప్రయత్నం చేస్తారు. 17, 18, 19 వరకు, 20 వరకు. 20లో ట్విస్ట్. సో ఈ 2-3 ఏళ్ళు కొంచెం ఎంతో కొంత చదువు ఉన్నదానికన్నా బెటర్గా సాగినట్టు అనిపించిందా లేదా? ఎడ్యుకేషన్ ఓకే అండి, బాగానే ఉంది. కానీ 2018లో జనవరిలో చికెన్ బాక్స్ ఒకటి వచ్చిండే ఎగ్జామ్స్ ముందు. ఓకే, చికెన్ బాక్స్ ఏమవుతుంది? ఎగ్జామ్స్ రాయలేదా? దాని ప్రిపరేషన్ టైంలోనే వచ్చిండే. ఓకే, మీరు ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? పాస్ అయిపోయాను, టాప్లోనే వచ్చాను. ఓకే, మరి ఇంకేంది? అప్పుడు సిగ్నిఫికెంట్ ఎందుకు అవుతుంది? చిన్నవి వచ్చినప్పుడు ఏం కాదు. ఇప్పుడు ఇంతకుముందు కిడ్నీ వచ్చింది, అది 2-3 ఏళ్ళు ఇబ్బంది పెట్టింది అనుకో, అది సిగ్నిఫికెంట్ అనమాట. చిన్న బోల్డ్ వస్తూ ఉంటాయిలే. 2018లో మా నాన్న కూడా చనిపోయారండి. ఓ సారీ. ఇప్పుడు 18లో ఎట్లా చనిపోయారు మీ ఫాదరు? యాక్సిడెంట్ అయిందా? మనం ఇంతకు ముందు బ్యాడ్ ఆస్పెక్ట్ ఫైండ్ చేసాం. యాక్చువల్గా ఒరిజినల్గా ప్రాబ్లం ఉందని చెప్పాము. మనం ఇంతకు ముందే ఫైండ్ చేసాం అనమాట. దాదాపు 2017 మే వరకు మనం ఫైండ్ చేసాం అనమాట. ఓకే, 2018కి కేతు వస్తున్నాడు. కేతు సన్ రిప్రజెంట్ చేస్తున్నాడు. రెట్రో ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే సరే, నేను చెప్పనట్టే కానీ యాక్చువల్గా మీకు పనిచేస్తుంది, అట్లా కూడా పనిచేస్తుంది. నేనైతే ఫెయిల్ అయినట్టే కానీ బట్ పనిచేస్తుంది. ఎందుకంటే కేతు 9ని రిప్రజెంట్ చేస్తున్నాడు కదా, రెట్రో రిజల్ట్స్ కదా, అట్లా అనమాట. ఓకే,
ఇవి యాక్చువల్గా మీకు బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంతా ముందు నుంచే పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీ ఫాదర్కి యాక్సిడెంట్ అవ్వడానికి గల కారణం ఎందుకు అయిందంటారు అసలు? అంటే ఏదో అంటే ఆలోచనతో వెళ్తా ఉన్నారా, లేదంటే ఒక 2-3 ఏళ్ళ నుంచి ఎంత వర్రీ మూడ్లు ఉన్నారా, లేదంటే ఆల్ ఆఫ్ లేదు సడన్ లేదండి. వాళ్ళదే తప్ప ఏం జరుగుతా ఉంది అసలు మనం అర్థం చేసుకోవడానికి? అంటే బైక్ మీద ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు మధ్యాహ్నం ఇట్లా కుక్కపిల్ల వచ్చేసి మధ్యలో బైక్ మధ్యలో పడి చనిపోయింది. ఓకే. అంటే దాన్ని కాపాడనీకి వెళ్ళేసి బైక్ అరే అరే, స్కిడ్ అయ్యి కింద పడి. సారీ సారీ. అదే ఫండమెంటల్గా ఇష్యూ ఉంది మన చార్ట్లో, ముందు రికగ్నైజ్ చేసినాం కదా. సో దాని తర్వాత టైం కూడా ట్రైర్ అవుతుంది. కేతుకి 9th రిఫ్లెక్షన్ అనమాట. ఓకే. తర్వాత మీరు 19-20 ఇది చదువు పరంగా మీరు బాగా చదవడానికో ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది, పనిచేస్తూ ఉంటాయి అనమాట. పనిచేసాయి కదా. ఎడ్యుకేషన్ ఓకే అండి అంతా. ఓకే. తర్వాత నెక్స్ట్ ముందుకు పోదాం ఇక. మార్స్ వచ్చాడు, మూన్ని ఫాలో అవుతున్నాడు. ఓకే. ఇప్పుడు మళ్ళీ కూడా బ్యాడ్ ఆస్పెక్ట్సే ఉన్నాయి. 2020, 2021 ఈ టైం చూడండి. జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్, ఏది ట్రై చేస్తే అది అనుకున్నట్టు ఎక్స్పెక్టెడ్గా ముందు పోవట్లేదు అనమాట. ట్విస్ట్ అండ్ టర్న్స్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అనమాట. అంత సాటిస్ఫాక్టరీగా లేవన్నమాట. కనిపించాయా? జాబ్స్ వచ్చాయండి. 3-4 జాబ్స్ వచ్చాయి. కానీ ఒక దాంట్లో జాయిన్ అయ్యాను, ఆ టాప్ కంపెనీయే. కానీ నా ఆలోచన వల్లనే అది రిజైన్ చేశాను. అవునా? ఓకే ఓకే ఓకే, సరే. ఇక్కడ కొంచెం ఇబ్బంది, మళ్ళీ ఆస్పెక్ట్ రావడానికి టైం పడుతుంది. అప్పటిదాకా ఇక వేరేది వచ్చినా సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో మనం ట్రై చేసుకోవడమే అనమాట. అర్థమైందా? ఇప్పుడు 2022 ఆ ప్రాంతంలో సెల్ఫ్ ఎఫర్ట్, ప్రోగ్రెస్. ఇమ్యూన్ బాగున్నాడు, గ్రాండ్ ట్రైన్లో వెళ్తున్నాడు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్. కానీ యురేనస్తో ట్రైన్, వీనస్తో ట్రైన్ కాబట్టి ఎమోషనల్గా కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఏది మనసుకి అసలు మనకి ఏది మంచి జరగట్లేదు కదా, అసలు మనకి అసలు జీవితంలో మంచి అనేది జరుగుద్దా లేదా అని చెప్పి మన మీద మనకే బాగా డౌట్, సెల్ఫ్ డౌట్ విపరీతంగా క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే కాన్సిక్వెన్షియల్ ఈవెంట్స్ అనుకున్నట్టుగా లేవు కదా. కాబట్టి ఒక రకమైన మూడ్ ఆఫ్లోకి, డిప్రెసివ్ మూడ్లోకి ఇవన్నీ పనిచేస్తాయి అన్నమాట. అనిపించాయా? ఎప్పుడు అలాగే ఉంటుందండి నాకు. ఎప్పుడు అలాగా ఉందా? అప్పుడు అలా ఉందా? ఎప్పుడు అప్పటి నుంచే స్టార్ట్ అయిందా? చిన్నప్పటి నుంచి ఉందా? అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. అదే మరి. మరి ఇక్కడ మరి ఈవెంట్ అట్లా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అర్థమైందా? ఇది పోవాలంటే 4 ఏళ్ళు పడుతుంది. అర్థమైందా? ఎందుకంటే ఫ్లోరిష్ అయితే కానీ పోదు మీ మనసు. అర్థమైందా? సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా ప్రోగ్రెసివ్ టు సాటర్న్, ఎందుకంటే సాటర్న్ నెటల్కి పోస్ట్ చేస్తే అక్కడ ఇష్యూ అనమాట. సో కాబట్టి జాబ్ ఉన్నా డబ్బులు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళిపోతాయి, లేదంటే ఇంకో దానికి వెళ్ళిపోతాయి. ఏది సాటిస్ఫాక్టరీగా ఉండదు. మీ ఇంట్లో పెద్ద చిన్న ఎవరున్నా సంబంధం లేదు, మీకే రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఓకే. మీకు పడుతుంది కాబట్టి ఏదో ఒకటి వస్తుంది. దాని తర్వాత అవకాశం ఏమీ లేదు. అవకాశం ఏం లేదనంటే చేస్తూ ఉన్నట్టు లెక్క అనమాట. అర్థమైందా? 24, 25, 26 ఇప్పటి వరకు మీరు అదే ఫ్లోలో ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఎల్పి అయితే? ఇప్పుడు 4.5 అండి అంత. సో కష్టపడుతున్నారు బాగా. సో ఇప్పటిదాకా వచ్చాం. సరే, ఇప్పటిదాకా వచ్చింది ఎంత సరిపోయినాయి? ఒక 30 సరిపోయినాయా? 100కి 40 సరిపోయా? ఒక 70-80 అన్నీ వచ్చానా? పాస్ అయ్యానా? ఫెయిల్ అయ్యాను? ఒక 70-80 ఇస్తాను. ఓకే, పాస్ అయ్యాం కదా మొత్తానికి. పాస్. ఓకే. సో ఒక్క మీ ఫాదర్ది ఇన్సిడెంట్ చెప్పలేకపోయాను, ఎందుకంటే అది రెట్రో రిజల్ట్స్ ఉన్నాయి. కానీ అప్పటికే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ అయిపోయినాయి, ముందే ఈవెంట్ ప్లేస్ అవ్వాలి. కానీ బర్త్ టైము ఎందుకో కొంచెం స్లైట్గా మనం అహెడ్ అట్లా కొంచెం ట్విస్ట్ ఉంది. చూశారు కదా మీరు, 55 ఇచ్చారు, నేను 42 తీసుకున్నాను. చాలా డిఫరెన్స్ తీసుకున్నాను. అయినా కూడా ఇక్కడ ఒక 2-3 నిమిషాలు ముందుకు వేసుకోవడము అట్లాంటివి జరుగుతుంది. అర్థమైందా? సరే సరే, ఇంకా అది మళ్ళీ యాన్యువల్గా మనం రెక్టిఫై చేసుకోవాలి, రూలింగ్ ప్లానెట్స్ వేసుకొని. సరే, ఇప్పుడు మీరు అడిగిన దానికి ముందుకు చెప్తా నేను. ఇప్పుడు స్టక్ అయినా అన్నారు కదా, 2027 మే తర్వాత కొంచెం బెటర్గా ఉంది సిచ్యువేషను, ప్రోగ్రెసివ్. సో మీకు ఏంటంటే మీరు అగ్రెసివ్గా ఫ్లోరిష్కి చెప్పడానికి కుదరదు, ఎందుకంటే అన్ని దుస్థానాలు కనెక్ట్ అయినాయి కాబట్టి జాబే చేయాలి. ఓకే, ఈగో పెట్టుకొని వెళ్తే మాత్రం వర్కౌట్ కాదు. అట్లాంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. శుక్రుడికి దిగ్బలం వచ్చింది, గురువు యొక్క స్టార్ లార్డ్ గురువుకి రాలేదు, శుక్రుడే లీడింగ్ అష్టమాన్ని. అది రెట్రో అండ్ క్యాన్సిలేషన్ వచ్చింది. ఆ శుక్రుడు యోగకారకుడు అష్టమంలో బాగానే ఉంది, అది కొంచెం ప్లస్ పాయింట్. కాబట్టి ఇక్కడ మీకు 27లో ఇంప్రూవ్మెంట్ చెప్తున్నా, అంటే శుక్రుడిని పాజిటివ్గా చెప్తున్నా. ఎందుకంటే శుక్ర ఈజ్ ఫాలోయింగ్ ద ఓన్ హౌస్ ఆఫ్ టారస్, వృషభాన్ని ఫాలో అవుతాడు. సో అక్కడ రవి ఉన్నాడు, అవన్నీ ఉన్నాడు కాబట్టి మంచిగానే ప్రిడిక్ట్ చేస్తాను అనమాట. సరేనా? ఓకే. సో 27లో మీరు ఉద్యోగం ప్రయత్నం చేసుకోవచ్చు.
మ్యారేజ్ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇంకా అయిపోయిందా? గవర్నమెంట్ జాబ్కి ఏమన్నా ఛాన్స్ ఉంటుందండి? గవర్నమెంట్ జాబ్ నాకు డౌటే అండి. మరి అష్టమానికి రవి అష్టమానికి కనెక్ట్ అవుతున్నాడు, బుధుడేమో 9కే కనెక్ట్ అవుతున్నాడు కదా. గవర్నమెంట్ జాబ్ అంటే ఏ లెవెల్ జాబు, ఏం జాబు మీరు ట్రై చేసేది? చదివింది త్రిబులీనే, ఎలక్ట్రికల్ చదివింది. ఓకే. సో గవర్నమెంట్ జాబ్ అంటే మరి ఇప్పుడు ఈ 1 year 1.5 yearలో ఒక్కసారి ట్రై చేయండి, చేయాలనుకుంటే ప్యారలల్గా, మానేసి కాదు. దశాంశ చూద్దాం. దశాంశ చూస్తే అక్కడ కూడా రవి ఎక్కడున్నాడు? సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో అంటే ప్రైవేట్ కదా అది, కొంచెం ఛాయిస్ తక్కువ ఉంది. అర్థమైందా? ఓకే. కొంచెం ఛాయిస్ తక్కువ ఉంది. మీరు మానవ ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే 10th house ఎక్స్టైల్ జరుగుతుంది కాబట్టి వీనస్ కూడా సన్ను ఫాలో అవుతున్నాడు. ఎలక్ట్రికలే అన్నారు కదా, అంటే ఇప్పుడు మళ్ళీ పవర్ సెక్టార్ ఇట్లాంటివే కదా ట్రై చేయాలి. అవునండి, అవును. సో ట్రై చేయండి, తప్పేం లేదు. 28 May వరకు ఎడ్జ్ పెట్టుకోండి. మహా వస్తే ఇక్కడ లోపే రావాలి, లేదంటే ఇక లైట్ తీసుకొని మీ పాత ప్రైవేట్ జాబ్ కంటిన్యూ చేసుకోండి. ఓకే. మళ్ళీ అగ్రెసివ్ ఆస్పెక్ట్ ఎక్కడ వస్తుందని అంటే మీకు 2033లో వస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ రెసిషన్ సైకిల్ లాంటిది అది, అప్పుడు వస్తుంది. అప్పటిదాకా ఏం అగ్రెసివ్ ఆస్పెక్ట్ లేదు. అదొక 1 year తర్వాత మళ్ళీ తర్వాత 35 ఆ ప్రాంతం నుంచి మళ్ళీ మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ అయినాయి, వెళ్తోంది, బాగానే ఉంది. మీరు వీనస్ దశ పనిచేస్తుంది, గుడ్డుగా పనిచేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ప్రోగ్రెషన్స్ కింద పడిపోయినా కూడా పికప్ చేస్తే, ఎందుకంటే మిక్స్డ్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి, లేపుతాయి. సో జాబ్ కంటిన్యూ చేసుకుంటా మీరు వెళ్ళగలుగుతారు. ఓకే. ఓకే. ఎందుకంటే 10th house మంచిగా మార్స్కి, మెర్క్యూరీకి, తర్వాత ఇటు సైడ్ జూపిటర్కి. మెర్క్యూరీ అంటే రెట్రో అయ్యాడు కానీ మార్స్ మూన్కి అదంతా ఇస్తుంది. తర్వాత రేపొద్దున స్క్వేర్ అయినా ఇబ్బంది లేదు మీకు. ఆల్మోస్ట్ 10th house స్క్వేర్ సన్ వచ్చేంత వరకు కెరియర్ లైన్ ప్రాబ్లం ఇయ్యదు. అంటే దాదాపు 57 అనమాట అది. మళ్ళీ తర్వాత ఆస్పెక్ట్ అవి దాటిన తర్వాత ఇంకోటి ఉంటాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు చూడొచ్చు అనమాట. సో మ్యాటర్ ఏంటంటే బాగానే వెళ్తారు మీరు ముందుకి. అర్థమైందా? అబ్స్ట్రకుల్స్ రావచ్చు కానీ ఏమీ పడిపోరు, అంటే సస్టైన్ అవుతారు, ముందుకెళ్తారు, ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. చెప్పండి. ఇలా మ్యారేజ్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? పెళ్ళి అయిందా ఇప్పుడు? లేదు. మరి రెండో చాట్ కూడా చూడాలి కదా. కాంప్లికేషన్స్ ఉన్నాయని మానేస్తాం, పెళ్లి చేసుకోవాల్సిందే కదా, తప్పదు కదా. అంటే అష్టమానికి కనెక్ట్ అయ్యాయి కదా. క్వశ్చన్ ఇప్పుడు చేసుకుందామనా వద్దనా? కాంప్లికేషన్ ఉన్నాయంటే అంటే మామూలుగా చేస్తారు కదండి. కాదండి, నాకు క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు కాంప్లికేషన్ ఉన్నాయని చెప్పాను అనుకో, మీరు చేసుకోరా? నాకు అర్థం కాదు. అట్లా ఏం లేదండి, చేసుకుంటారు కదా, ఎట్టని చేసుకుంటారు కదా. నాకు క్వశ్చన్ క్లారిఫికేషన్ అంతే. చేసుకుంటారు అది. సో మనం పుట్టింది కొన్ని విషయాల్ని ఫేస్ చేసేవి ఉంటే దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీనస్ దశ ఉంటే వీనస్ దశకి అఫ్లిక్షన్ ఎక్సెప్షన్ వచ్చిందా? చదివాను అన్నారు కదా, కొంచెం అర్థం చేసుకున్నాను అన్నారు కదా. ఇప్పుడు వీనస్ కేతు ఒకే స్టార్లో ఉంటే అఫ్లిక్టెడ్. తర్వాత దాని స్టార్ లాడైన సన్ కూడా అఫ్లిక్టెడ్ కాబట్టి -*- వచ్చిందా? జూపిటర్ కేతు ఒకే స్టార్లో ఉండడం వల్ల అఫ్లిక్టెడా? జూపిటర్ సన్ స్టార్ లో ఉన్నాడు కదా. అవును, జూపిటర్ కేతు సన్ స్టార్ లో ఉన్నారు కదా. జూపిటర్ అఫ్లిక్టెడా? 7th లార్డ్. తర్వాత జూపిటర్ దాని స్టార్ లార్డ్ అయిన వీనస్ కూడా అఫ్లిక్టెడ్ కాబట్టి ఇప్పుడు -*- వచ్చిందా? సో 7th లార్డ్కి 7th కారకకి ఇద్దరికి -*- వచ్చింది, అవునా కదా? వాళ్ళందరి స్టార్ లార్డ్ అయిన సన్ 9లో ఉన్నాడా పూర్వపుణ్య స్థానంలో? ఉంది కాబట్టి బాగానే ఉంటుంది, సస్టైన్ అవుతుంది. 70 మార్క్స్ చేయొచ్చు అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా. సో ఫెయిల్ అయిపోదు, సో భయపడాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఓకే. అది మళ్ళీ మిగిలింది రెండో చాట్ని బట్టి. మీ మీద శని శుక్రులు బాగా పనిచేస్తున్నారండి. అవునండి. రైట్. ఎలా అనిపించింది? హ్యాపీ విత్ ద రీడింగా? హ్యాపీ అండి. ఇంకేం డౌట్ లేవు? ఇంకేం లేవు. ఆల్ ది బెస్ట్ అండి, నమస్తే.